అందరికీ నమస్కారం అండి. మనం నివసించే ఇల్లు అద్దిల్లైనా సరే, సొంతిల్లైనా సరే, వాస్తు దోషాలు గనక ఉన్నట్లయితే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తు దోషాలు ఇంట్లో ఉన్నాయన్న విషయం ఎలా తెలుసుకోవాలి? వాస్తు దోషాలు తొలగించుకోవటానికి ఏ పరిహారాలు చేయాలి? మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోలో చెప్పిన చిన్న పరిహారం చేసినట్లయితే ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి. వీడియో చూడటానికి ముందు ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నం చేసినా పనులన్నీ కూడా మధ్యలో ఆగిపోతూ ఉంటాయి. ఏ పని తలబెట్టినా కూడా విజయం అనేది సాధించటం జరగదు. ఇంట్లో అనేక రకాల సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, చిన్నపిల్లలు చెప్పిన మాట వినకపోవటము, ఏ పని చేసినా కలిసి రాకపోవటము, ఇలా అనేక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలా సతమతమయ్యేవారు ఇలా గనక ఇంట్లో అనేక సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించినట్లయితే ఈ వాస్తు దోషాలను చాలా తేలికగా తొలగించుకోవచ్చు. ఏ ఇల్లైనా సరే త్రికోణాకారం కానీ, విసనకర్ర ఆకారం కానీ, ఈ ఆకారంలో కానీ ఉండకూడదు. అలాంటి ఆకారాల్లో ఇల్లు ఉన్నట్లయితే అది పూర్తి వాస్తు దోషాలతో ఉన్నట్లవుతుంది. ఇంట్లో మెట్లకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా ఏ గృహంలోనైనా సరే సింహద్వారానికి ఎదురుగా మెట్లు రాకుండా చూసుకోవాలి. అలా గనక వచ్చినట్లయితే ఆ ఇంటికి వాస్తు దోషం చాలా ఎక్కువగా ఉంటుంది. మెట్లు తూర్పు నుంచి పడమర వైపుకు ఉండేలా చూసుకోవాలి. అంటే తూర్పు నుంచి పడమరకు మెట్లు ఎక్కే విధంగా ఉండాలి. లేదా ఉత్తరం నుంచి దక్షిణం వైపుకి ఎక్కేలా మెట్లు ఉండాలి. అదేవిధంగా మెట్లు అనేవి బేస్ సంఖ్యలో ఉండాలి. వీటితో పాటు మెట్లు ఎక్కేటప్పుడు కుడికాలు మొదటి మెట్టు మీద ఉంచి ఎక్కాలి. అప్పుడు ఎలాంటి వాస్తు దోషాలు రావు. ప్రతి ఇంట్లో గుమ్మానికి ఎదురుగా గుమ్మం ఉండేలా చూసుకోవాలి. లేదా గుమ్మానికి ఎదురుగా ఒక కిటికీ వచ్చేలా ఇల్లు నిర్మించుకోవాలి. అప్పుడు ఆ ఇంట్లో వాస్తు దోషాలు అనేవి ఉండకుండా చూసుకోవచ్చు. ఏ ఇంటికైనా సరే తూర్పు ఉత్తర దిశలు మూతపడకుండా చూసుకోవాలి. ఒక గృహానికి తూర్పు ముసుగుపోయినా ఉత్తరం క్లోజ్ అయినా వాస్తు దోషాలు ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. అలాగే కిటికీలు ఏర్పాటు చేసుకునేటప్పుడు అవి బయట వైపుకు తెరుచుకునేలా చూసుకోవాలి. తూర్పు పడమర ఉత్తర సింహద్వారం ఉన్న ఇంట్లో ఉండటం చాలా మంచిది. తూర్పు పడమర ఉత్తర సింహద్వారం ఉన్న ఇంట్లో ఉండటం మంచిది. ఒకవేళ మీరు ఉండే ఇంట్లో సింహద్వారాన్ని బట్టి ఏవైనా వాస్తు దోషాలు గనక ఉన్నట్లయితే ఈ చిన్న మూట గనక ద్వారానికి కట్టినట్లయితే ఆ వాస్తు దోషాలు తొలగిపోతాయి. తూర్పు సింహద్వారం ఉన్నవారు ఒక తెల్లటి వస్త్రంలో గుప్పెడు బియ్యము, గోధుమలు, కొద్దిగా కర్పూరము మూటగట్టి ఆదివారం ఉదయము ఆ మూటను సింహద్వారానికి వేలాడతీయాలి. ఈ మూట ప్రభావం వలన ఇంట్లో వాస్తు దోషాలన్నీ తొలగించుకోవచ్చు. పడమర సింహద్వారం ఉన్నట్లయితే నీలం రంగు క్లాతులో గుప్పెడు బియ్యము, అంతే బరువున్న కొన్ని పత్తి గింజలు, కొంచెం కర్పూరం వేసి మూటగట్టి శనివారం ఉదయము పడమర సింహద్వారానికి కట్టాలి. ఈ మూట ఇంట్లో ఉన్న వాస్తు దోషాలను తొలగిస్తుంది. ఉత్తర సింహద్వారం ఉన్నవారు ఆకుపచ్చ రంగు వస్త్రంలో గుప్పెడు బియ్యము, గుప్పెడు పెసలు, కొద్దిగా కర్పూరము తీసుకొని మూటగట్టాలి. దాన్ని బుధవారం ఉదయము సింహద్వారానికి తగిలించాలి. ఇలా చేయటం వలన గృహంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. సాధ్యమైనంత వరకు దక్షిణ సింహద్వారం ఉన్న ఇళ్లలో ఉండకపోవటం మంచిది. ఇలా సింహద్వారాన్ని బట్టి ప్రత్యేకమైన మూటను సిద్ధం చేసుకొని గుమ్మానికి వేలాడదీసినట్లయితే ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి సుఖవంతమైన జీవితాన్ని గడపొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.